చలికాలంలో చర్మం పొడిబారడం, పెదవులు పగలడం సాధారణ సమస్య. మార్కెట్లో లభించే లిప్ బామ్స్ వాడినా స్థిరమైన ఫలితం రాకపోవడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే సహజమైన పదార్థాలతో సాధ్యమైన సులువైన పరిష్కారం గురించి హెయిర్ అండ్ బ్యూటీ నిపుణుడు ఇచ్చిన ఒక చిట్కా ఇప్పుడు వైరల్ గా మారింది. పెదవులకు నేరుగా కాకుండా నాభిలో కొబ్బరి నూనె రాయడం ద్వారా పెదాలు మృదువుగా మారి పగుళ్లు తగ్గిపోతాయి. కొబ్బరి నూనె ప్రభావం ఎలా పనిచేస్తుంది? కొబ్బరి నూనెలో ఉన్న లారిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని తేమను భద్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నాభికి వేయడం వల్ల ఈ పోషకాలు లోపల నుంచే చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి 3 సార్లు ఈ పద్ధతిని పాటిస్తే గణనీయమైన మార్పు కనిపిస్తుంది. వాడే ముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేయడం ద్వారా వేగంగా శోషణ జరుగుతుంది. రాత్రి పడుకునే ముందు నాభిలో 2 చుక్కలు వేస్తే సరిపోతుంది. నాభిలో కొబ్బరి నూనె రాయడం వల్ల ఇతర లాభాలు: చర్మపు పొడిబారడాన్ని తగ్గిస్తుంది, మొటిమలు, మంట వంటి సమస్యల్ని తగ్గిస్తుంది, చర్మానికి సహజ కాంతిని అందిస్తుంది, పగిలిన మోచేతులు, పాదాలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. నెయ్యి లేదా కలబందతో ప్రత్యామ్నాయాలు: కొబ్బరి నూనె బదులుగా నెయ్యి వాడటము మంచి ఫలితాలనిస్తుంది. నెయ్యిలో ఉండే విటమిన్ ఏ, డి, ఈలు చర్మాన్ని లోపల నుంచే పోషిస్తాయి. అలా గోరువెచ్చని నెయ్యిని నాభికి రాయడం ద్వారా పెదాలు సహజ తేమను పొందుతాయి. అదేవిధంగా కలబంద గుజ్జు, అలోవెరా జెల్ కూడా మంచి ప్రత్యామ్నాయం. రాత్రిపూట పడుకునే ముందు పెదవులకు సన్నగా రాసి నిద్రపోతే పొడిబారడం తగ్గి పెదాలు మృదువుగా మారతాయి.